బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతోంది. తమ గొప్పల కోసం నిరుద్యోగులను ముప్పు తిప్పలు పెడుతోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే వేలాది ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంది. అంతేకాదు పెద్ద పెద్ద మీటింగులు పెట్టి అపాయింట్మెంట్ లెటర్లను అందజేసింది. ఇదంతా తామే చేశామని బీరాలు పలికింది. ఇంతవరకు బాగానే ఉన్న అసలు మెలిక ఇప్పుడు పెట్టింది. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది కానీ వాళ్లకు మాత్రం ట్రైనింగ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్, టీఎస్పీఎస్సీ విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 14న సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. తీరా ట్రైనింగ్ కు పంపాల్సిన టైంలో వారిపై కేసులు ఉన్నాయంటూ ట్రైనింగ్ కు పంపకుండా రేవంత్ సర్కార్ ఆపేసింది. ఫీల్డ్ ఎంక్వైరీ పూర్తి కాకుండానే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఇప్పుడు వారి జీవితాలతో ఆడుకుంటోంది. ట్రాఫిక్ చలాన్లు, ఉద్యమం సమయంలో పెట్టిన కేసులు, కుటుంబ తగాదాలు, గ్రామాల్లో ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులను సాకుగా చూపించి 1500 మందిని ట్రైనింగ్ కు పంపకుండా ఆపేసింది. కోర్టుల్లో కేసులను కొట్టుడుపోయినా సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. కోర్టు ఆర్డర్లను సైతం పట్టించుకోవడం లేదు. దీంతో అభ్యర్థులు నెల రోజులుగా సీఎం, డీజీపీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పట్టించుకునేవారు లేకుండా పోయారు. యూపీఎస్సీ నియామకాల్లో అయినా ఏవైనా కేసులు ఉండి నిర్దోషులుగా తేలితే వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. కానీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు మాత్రం దారుణంగా వ్యవహరిస్తోందని అభ్యర్థులు మండిపడుతున్నారు. నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం ఎంతో ఆర్భాటంగా ఎంపిక పత్రాలు అందజేసి ఇప్పుడెందుకు ట్రైనింగ్ కు పంపడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగ నియామక సమయంలో అభ్యర్థులు తమ స్వీయ ధృవీకరణ పత్రాల్లో ఉన్న కేసులను పరిశీలించిన తర్వాత ఆ అభ్యర్థిని నిర్దోషిగా తేలితేనే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీనికి రివర్స్ గా వ్యవహరించిందని మండిపడ్డారు ఆయన. ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. కానిస్టేబుల్ గా ఎంపికైన అభ్యర్థులను వెంటనే శిక్షణ కోసం ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 నెలలుగా అభ్యర్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే సమస్య పరిష్కరించాల్సిన ప్రభుత్వం చడీ చప్పుడు లేకుండా ఉందని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.